హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో చేసే బన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. అలాగే హెల్తీ రెసిపీ అండి. మైదాతో కాకుండా గోధుమ పిండితోనే ఎగ్ కూడా వాడకుండా చాలా చాలా సింపుల్గా చేసి చూపించాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెసిపీ అయితే. మీరైతే మాత్రం ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పాలును వేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. ఈ పంచదారని మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి. డైరెక్ట్గా పంచదార కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఇలా పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసిన పంచదార పౌడర్ని ఈ పాలల్లో వేసుకోండి. నేను తీసుకున్న ఈ 5 బన్స్కి అయితే కనుక నేను తీసుకున్న 4 స్పూన్లు పంచదార సరిపోద్దండి. ఒకవేళ స్వీట్నెస్ తక్కువ కావాలనుకుంటే కాస్త తగ్గించుకోండి. అలా పంచదార వేసిన తర్వాత నేను ఇక్కడ డ్రై ఈస్ట్ వేస్తున్నానండి. ఈ డ్రై ఈస్ట్ అనేది ఏ కిరాణా స్టోర్స్లోనైనా దొరుకుతుంది, ఇన్స్టామార్ట్లో కూడా దొరుకుతుంది. దానినైతే 1 స్పూన్ వరకు వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఒక్కోసారి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఒక 10 మినిట్స్ పాటు. పాలు అయితే ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండాలండి. గోరువెచ్చగా ఉన్న పాలల్లోనే మనకి ఈస్ట్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు సైడ్ని పెట్టేస్తే 10 నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అయ్యి ఉంది. ఇలా యాక్టివ్ అయిన ఈస్ట్ని మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో అయితే నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి, గోధుమ పిండితో అయితే మనం ఈ రెసిపీ చేస్తున్నాము. ఆల్రెడీ మైదా పిండితో చేసిన బన్స్ కూడా పోస్ట్ చేసేసాను. మీకు వీలు కుదిరితే కనుక దానిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి, చిటికెడు ఉప్పుని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మొత్తం కలిపేసుకోండి. పిండి పడితే కనుక కొంచెం కొంచెం పిండి వేసుకొని రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కాకపోతే చపాతీ పిండి కలుపుకున్నంత గట్టిగా కాకుండా కాస్త స్మూత్గా ఉండేటట్టు అయితే కనుక మనకి బన్స్ అనేవి బాగా పొంగుతాయి. ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకొని బాగా నీట్ చేసుకోండి. ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని అయితే కనుక ఒక బౌల్లోకి అయితే తీసుకొని పిండి ఆరిపోకుండా ఒక 1/2 స్పూన్ అయితే నూనెని వేసేసి మొత్తం అంతా రాసుకోండి. ఇలా మొత్తం నూనె అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టేస్తే పిండి అనేది బాగా ఉబ్బి ఉంటుందండి. ఇలా 1/2 గంట తర్వాత చూస్తుంటే దీన్ని అయితే కనుక మళ్ళీ ఒకసారి బాగా నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 5 బన్స్ వరకు చేద్దాం అనుకుంటున్నాను. 5 ఈక్వల్ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోండి. ఈక్వల్గా అనేసి స్మాల్గా చేస్తుంది ఏంటి అని అనుకోకండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మైదా పిండితో కూడా బన్స్ చేసి పోస్ట్ చేశానని. అందులో చాలా కామెంట్స్ అండి, అంటే బన్స్ బయట నుంచి కొనేసి తెచ్చేసింది అని ఒకరు, లేదు అంటే బయట బన్స్ని పెట్టేసి అలా చేస్తుందని ఒకరు అలా కామెంట్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి అలా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్న వాటిని నేను వీడియోలో చూపించిన విధంగా కింద వైపు ఫోల్డ్ చేసుకుంటూ ఇలా గరుకుగా కాకుండా స్మూత్గా రోల్ చేసి పెట్టేసుకోండి. ఇలా రోల్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆ ఇడ్లీ ప్లేట్లో మొత్తం నెయ్యిని అప్లై చేసేయండి. అలాగే అదే నెయ్యినైతే ఈ బాల్స్కి కూడా రాసుకోండి. అలా బాల్స్ని కూడా రాసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లో పెట్టేయండి. ఇడ్లీ ప్లేట్లో అలా బాల్స్లా కాకుండా మనం ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఫింగర్స్తో అలా స్ప్రెడ్ చేసుకోండి. అన్నింటినీ ఇదే విధంగా నేను ఇక్కడ 5 తీసుకుంటున్నాను కదా, ఈ ప్లేట్లో నేను తీసుకున్న ఇడ్లీ ప్లేట్లో ఈ 5 కరెక్ట్గా సరిపోతాయి. వాటిని కూడా వేసుకొని పైనుంచి అయితే కనుక ఒకవేళ నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ లేదంటే పాలను కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసి మరొక 1/2 గంట సేపు అయితే రెస్ట్ ఇచ్చేయండి. 1/2 గంట తర్వాత చూస్తే మళ్ళీ పొంగి ఉంటాయి. ఇలా పొంగి ఉన్న వాటిని అయితే కనుక పైనుంచి బటర్ కానీ పాలను కానీ అప్లై చేయండి. లేదు అనుకుంటే నేను ఇక్కడ నువ్వులను అప్లై చేస్తున్నానండి.
ఈ నువ్వుల వల్ల బన్స్ అనేది భలే రుచిగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. అలా మొత్తం అన్నింటికి నువ్వులను అయితే కనుక అప్లై చేసేయండి పైనుంచి. ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఈ స్నాక్స్కి, సారీ అండి, ఈ బన్స్కి అయితే కనుక. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత పైనుంచి అయితే కనుక పాలుని అప్లై చేసుకుంటే కలర్ అనేది మంచిగా వస్తాయి బన్స్ అనేది. ఒకవేళ పాలు ఇష్టం లేకపోతే కనుక నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈలోపే నేనైతే కళాయి పెట్టుకొని కళాయిని ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నానండి. బాగా వేడిగా ఉందా లేదా అని చెప్పి కొంచెం వాటర్ కూడా వేసి చూపించాను. అలా వేడి పాన్ పైన అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బన్స్ని పెట్టేసి గాలి పోకుండా పైనుంచి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకు బన్స్ అనేవి రెడీ అయ్యి ఉన్నాయి చూడండి. భలే రుచిగా ఉంటాయండి. ఇలా రెడీ అయిన బన్స్ని అయితే పైనుంచి మరి కాస్త వెన్నను కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా షైనీగా ఉంటాయండి. అలాగే ఇంకా మన ఛానల్లో చెప్పాను కదా, ఆల్రెడీ బన్స్ని అయితే మైదా పిండితో చేసే బన్స్ అయితే కనుక పోస్ట్ చేశాను. మీకు వీలు కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఫైనల్లీ మన బన్స్ అయితే రెడీ అయిపోయాయండి. గోధుమ పిండితో కూడా చాలా చాలా స్మూత్గా వచ్చాయి. ఇక డబ్బుల విషయానికి వస్తే కనుక 20 రూపాయలు పెడితే 4 బన్స్ వస్తాయి కదా. అంటే ఇంత ఖర్చు అయినప్పుడు వాడు 20 రూపాయలకే మనకు బన్స్ ఇస్తున్నాడంటే మీరే ఆలోచించండి ఏ విధంగా ఇస్తున్నారని. ఇక ఆ ఆలోచన అంతా మీకే వదిలేస్తున్నాను. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.